రొంపిచర్ల మండలం బుచ్చిపాపనపాలెం గ్రామంలో డీపెప్ స్కూల్ నందు అనధికారిక కూల్చివేతలకు పాల్పడిన ప్రైవేటు వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని కలిసి డిమాండ్ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు బుచ్చిపాపనపాలెం గ్రామంలో డీపెప్ స్కూల్ నందు ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా జరిగిన అనధికారిక కూల్చివేతలపై పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్వాహక అధ్యక్షులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత శనివారం మేము రొంపిచర్ల మండలం బుచ్చిపాపనపాలెం గ్రామం డీపెప్ స్కూల్కు వెళ్ళాము. ఈ స్కూల్లో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు చొరబడి ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా, అధికారుల పర్యవేక్షణ లేకుండా వంటగది, వాటర్ ట్యాంకు, బాత్రూమ్ మరియు చెట్లు కూల్చివేశారు. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఎటువంటి వర్క్ ఆర్డర్ లేకుండా, ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా ఇవన్నీ కూల్చివేసే కార్యక్రమం చేశారు. ఇవన్నీ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఏ కారణంతో చేశారు? ఈ కూల్చివేతలు జరిగి ఇప్పటికీ వారం రోజులు గడుస్తున్నా ప్రభుత్వం ఈ కూల్చివేసిన వ్యక్తులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎండిఓ గారికి వినతి పత్రం ఇచ్చాం, సిపిడిఓ గారికి వినతి పత్రం ఇచ్చాం, అంగన్వాడీ సెంటర్ నడుపుతుంటే వారికి వినతి పత్రం ఇచ్చాం. అయినప్పటికీ బాధ్యులపై ఇప్పటి వరకు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా, సర్పంచ్ అనుమతులు లేకుండా, పంచాయతీ తీర్మానం లేకుండా, మండల తీర్మానం లేకుండా, ప్రభుత్వ వర్క్ ఆర్డర్ లేకుండా, అధికారులు ఎవరూ రాకుండానే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఈ కూల్చివేతల కార్యక్రమం చేశారు. ఈ కూల్చివేతలకు కారణం ఎవరు చేశారు పేర్లతో సహా ఈరోజు మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము. దీని మీద తక్షణమే విచారణ జరిపించి ఈ కూల్చివేతలకు కారణమైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కూల్చివేతల కార్యక్రమం జరిగి వారం రోజులు అవుతుంది. తక్షణమే ఈ అనధికారిక కూల్చివేతలపై విచారణ జరిపి సంబంధించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరాము. ఎండిఓ, సిపిడిఓ గారికి ఇద్దరికీ కలిసి కూడా వినతి పత్రం ఇచ్చాం. వారు కూడా రిసీవ్డ్ కాపీల మీద సంతకాలు పెట్టారు. అయినప్పటికీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కలెక్టర్ గారు మా వినతి పత్రం స్వీకరించి ఆర్డీఓ గారికి పరిశీలన చేసి నివేదిక ఇవ్వమని కోరడం జరిగింది. బుచ్చిపాపనపాలెం గ్రామంలో ఇక ముందు ఎటువంటి సంఘటనలు జరగకుండా తక్షణమే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సరే, ఇవన్నీ ఎవరు చేశారో ప్రైవేటు వ్యక్తులు అనధికారికంగా ఈ యొక్క స్కూల్లోకి ఎంటర్ అయ్యి ఎటువంటి అనుమతులు లేకుండా, ఎటువంటి వర్క్ ఆర్డర్ లేకుండా వీటన్నిటిని కూడా కూల్చేసే కార్యక్రమం చేశారు. మేము డిమాండ్ చేసేది ఏంటంటే, కలెక్టర్ గారిని ఈరోజు మేము కోరాం, దయచేసి మేము ఎండిఓ గారికి విన్నపం చేసాం, వినతి పత్రం ఇచ్చాం. అంగన్వాడీ సెంటర్ నడుపుతూ ఉంటే దీంట్లో వాళ్ళకి వినతి పత్రం ఇచ్చాం. కానీ ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మేము కోరేది ఏంటంటే, ఖచ్చితంగా మా సర్పంచ్ గారికి తెలియదు, పంచాయతీ తీర్మానాలు లేవు, మండల తీర్మానాలు లేవు, ఎవరి అనుమతులు లేవు, కూల్చివేయడానికి ప్రభుత్వ ఆర్డర్ లేదు, ప్రభుత్వ అధికారులు ఎవరు రాలేదు, వాళ్ళు ఎవరు మాకు తెలియదు అంటున్నారు. మరి ఏ విధంగా జరిగాయి? ఈ కూల్చివేత కారణం ఎవరు చేశారు? మేము పేర్లతో సహా మేము ఈరోజు కంప్లైంట్ కూడా రాసిచ్చాం కలెక్టర్ గారికి. దయచేసి కలెక్టర్ గారు తక్షణమే దీని మీద విచారణ జరిపి మీరు యాక్షన్ తీసుకోవాలి, చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఇదిగో ఎండిఓ గారికి వినతి పత్రం ఇచ్చాం, సిడిపిఓ గారికి వినతి పత్రం ఇచ్చాం. సో వీళ్ళిద్దరికీ వినతి పత్రం ఇచ్చాం, వాళ్ళు రిసీవ్డ్ అని కూడా కాపీలు ఇచ్చారు. సో ఖచ్చితంగా మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఎవరు చేశారు, ఇది ఎందుకు చేశారు? ఎటువంటి అనుమతులు లేకుండా, పర్మిషన్ లేకుండా ప్రభుత్వ స్థలంలోకి, ప్రభుత్వ బిల్డింగ్ని కూల్చివేసే కార్యక్రమం చేసిన వారి మీద మీరు చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడు దాదాపు వారం రోజులైంది. ఈ వారం రోజుల నుంచి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మేము ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే కలెక్టర్ గారిని మేము కోరాం, చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె ఆర్డీఓ గారిని పిలిచి ఎంక్వైరీ చేసి దీని మీద విచారణ జరిపి ఈ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. ఖచ్చితంగా మేము డిమాండ్ చేసేది, ఈ బుచ్చిపాపనపాలెం గ్రామంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు మేము కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. దాని మీద స్పందించి వాళ్ళు ఈ మాట మాట్లాడారు.
అందరికీ ధన్యవాదాలు.